అందరికీ నమస్కారం. ఈరోజు మన క్యాంప్ క్లాసు యోగా ధ్యానం పైన ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందరూ జాగ్రత్తగా వినండి. దీనివల్ల మీకు ఆరోగ్యము మీకు ఇంప్రూవ్ అవుతుంది. వైటల్ ఫోర్స్, మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది, ఎక్కువ కాలం జీవించగలరు. కొన్ని జబ్బులు, ఈ ఫస్ట్ స్టేజ్ జబ్బులు కూడా పోతాయి ఈజీగా. ఇక మిగతా ముదిరిన జబ్బుల కంటే ఇక ట్రీట్మెంట్ తప్పదు వాటికి. టోటల్గా మీరు వృద్ధిలోకి వస్తారు. యోగా, ముందు యోగా గురించి తెలుసుకుందాం. యోగా అంటే జనరల్గా ప్రజలకు గుర్తు వచ్చేది ఏమిటంటే ఎక్సర్సైజ్, ఏదో ఎక్సర్సైజ్ లాంటిదని అంటారు. అయితే ఎక్సర్సైజు, వాకింగు, యోగా, రన్నింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇందులో. గుర్తుపెట్టుకోండి, వాకింగ్ మంచిదే, భోజనం చేసినప్పుడు నడవచ్చు, పొద్దున నడవచ్చు, సాయంత్రం పూట నడవచ్చు, అదొక ఎక్సర్సైజ్. కొద్దిగా స్పీడ్గా నడవాలి, నడిచేటప్పుడు కాస్త మాటలు తగ్గించుకోవాలి, మంచిది ఎక్సర్సైజ్. కానీ వేర్ అండ్ టేర్ ఆఫ్ జాయింట్స్ ఉంటే, మోకాళ్ళు అరిగి ఉంటే, మడమలు అరిగి ఉంటే, భుజాలు అరిగి ఉంటే, మెడ అరిగి ఉంటే, సర్వికల్ స్పాండలైటిస్ ఉంటే, సిఎస్ ప్రాబ్లం ఉంటే, ఎల్ఎస్ లంబార్ స్పాండలైటిస్ ప్రాబ్లం ఉంటే వాకింగ్ వాళ్ళకి పనికిరాదు. ఇంకా ఎక్కువ అరుగుదల అయిపోతుంది. అంటే అవి రిపేర్ అయినాక, బాగా అయినాక మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా చేస్తూ పెంచుకోవచ్చు. వాకింగ్ వాళ్ళకి అసలే పనికిరాదు, ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. వాకింగ్, రన్నింగ్ పనికిరాదు, ఇంకా డేంజరు. జిమ్ము ఇంకా డేంజరు, అరిగిపోతాయి, అన్ని పార్ట్స్ అన్నీ అరిగిపోతాయి. స్పీడ్ బ్రిస్క్ వాకింగ్ పనికిరాదు, జిమ్ము ఆ ఎక్సర్సైజ్ పనికిరాదు, స్పీడ్ ఎక్సర్సైజ్ పనికిరాదు వాళ్ళకి. ఏది అరిగిన వాళ్ళకి. విరిగిన కేసులు కావచ్చు, అరిగిన కేసులు కావచ్చు. బాగా అరిగిన కేసు, విరిగిన కేసు ఒకటే. దే నీడ్ రెస్ట్ ట్రీట్మెంట్. యోగా ఉత్తమమైనది, ఒకే చోట కూర్చొని పడుకుని చేసేవన్నమాట. యోగా ఇట్ ఈజ్ ఏ సిస్టమేటిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సిస్టమేటిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటిది అనమాట. దీనివల్ల బాడీ ఫిట్నెస్ వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, వైటల్ ఫోర్స్ పెరుగుతుంది, ఫస్ట్ స్టేజ్ జబ్బులని మనం రాకుండా కాపాడుకోవచ్చు యోగాసనాల వల్ల. అలా ఆరోగ్యం మెరుగుపడుతుంది, బాడీ సేఫ్లో ఉంటుంది, జిగ్జాగ్గా ఉండదు, బాడీ పెరగదు, ఒబేసిటీ రాదు. ఇది యోగాసనాలు బెనిఫిట్స్ అన్నమాట. గ్లాండ్స్ కూడా సవ్యంగా నడుస్తాయి అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీరు గట్టిగా తిని పడుకోండి, ఊరికి ఏం పని చేయకుండా అరగదు. అరగకపోతే ఆకలి కాదు, జబ్బులు. పని చేయాలి, భోజనం కావాలన్నా, ఫ్యామిలీని పెంచాలన్నా, సమాజ సేవ చేయాలన్నా, ఏం చేయాలన్నా పని చేయాలి. పని చేస్తేనే అది అరుగుతుంది. ఏదైనా కావాలన్నా పని చేయాల్సిందే, అరగాలన్నా పని చేయాల్సిందే, తినాలన్నా కావాలన్నా పని చేయాల్సిందే. సో సచ్చేదాకా పని చేయాలి మానవుడు. సో ఇది యోగా. ఒక ఎక్సర్సైజే కాదండి, యోగా అంటే అందులో ఫిజికల్ ఎక్సర్సైజ్. 6 చేస్తారా, ముసలి వాళ్ళు ఉంటారు, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటారు, బీపీ వాళ్ళు ఉంటారు, హార్ట్ ప్రాబ్లం ఉంటారు, వాళ్ళకి కొద్దిగా వేరే ఎక్సర్సైజ్ లైట్గా ఉంటుంది, అవి చేసుకోవాలి. 6-12 ఎక్సర్సైజ్. మిగతా వాళ్ళు కాస్త కఠినమే కూడా చేసుకునవచ్చు, ఏజ్ని బట్టి, వాళ్ళ బోన్స్ని బట్టి, వాళ్ళ కాల్షియము, పొటాషియం వగైరా అన్నీ ఎట్లా ఉన్నాయి, బాడీ పారామీటర్స్ ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా చేసుకోవాల్సి వస్తుంది. అడ్డవల బాడీని ఉంచడానికి లేదు, గ్రాడ్యువల్గా చేయాలి ఏదైనా. యోగాసనాలు 42 వరకు ఉంటాయి. ఒక సూర్య నమస్కారాలు చేసుకున్న 6 నుండి 12 సార్లు చేసుకున్నా అది టోటల్ హోల్ యోగాసనాలు 42 ఆసనాలతో సమానం అయిపోతుంది. నెక్స్ట్ అందులో ప్రాణాయామం ఉంటుంది. ఈ లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, లంగ్స్ సంబంధించిన జబ్బులు రావు. చిన్న చిన్నవి కామన్ లేండి, మన చల్లటి గాలునో, ఏదో పడని వాసనో, ఏదైనా ఏరియా పోయినప్పుడు జలుబు, లైట్ కఫము, అవి కామన్ లేండి. ట్రాన్స్ప్లాంట్ డిసీజెస్, ఫీవర్స్ అవి కామన్ వస్తుంటాయి, పోతుంటాయి. అవి ఏదో చిన్న డోస్ తీసుకుంటే పోతుంది, అవి కామను. నెక్స్ట్ కంటి సాధన, ప్రాణాయామం. నెక్స్ట్ చివరగా చేసే ధ్యానం అన్నమాట. అది టోటల్ యోగాసనం. అంటే ఏదో ఇలా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేది కాదు. మినిమం ఒక అరగంట చేయాలండి యోగాసనాలు.
ఒక 6-12 ఆసనాలు చేయాలి మినిమం. డైలీ ఉదయాన్నే 1-2 సార్లు ఆసనాలు చేయవచ్చు. ధ్యానం 2-3 సార్లు చేయవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 15 నిమిషాలు మినిమం పెట్టుకోండి. హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, బాడీ మైండ్ పీస్గా ఉంటుంది. తదుపరి మీ ఓపిక, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. అవైలబిలిటీ ఆఫ్ టైం, ఆ సమయం మీకు దొరికే సమయాన్ని బట్టి అనమాట ధ్యానం. ధ్యానం అంటే ఇట్ ఈజ్ ఏ టాస్క్ ఆఫ్ గెటింగ్ పీస్, హ్యాపీనెస్ టు ద బ్రెయిన్, మైండ్కి ఆహారం అనమాట అది. ఇది బాడీకి అయితే యోగాసనాలు, అది మైండ్కి అనమాట. మీరు స్పిరిచువాలిటీలో, యోగా, ధ్యానంలో రాంది సుఖ సంతోషాలు ఉండవు. ఎంత డబ్బు సంపాదించినను, ఎంత పదవులు, ఎన్ని పోస్టులు చేసినను ఆనందం రాదు, హ్యాపీనెస్, సుఖం రాదు. ధ్యానము అవసరం. స్పిరిచువల్ వర్క్ కూడా చేయాలన్నమాట, ఇది ముఖ్యము. ప్రాణాయామం, కంటి సాధన వల్ల ఐ ఎక్సర్సైజు, యోగాలో ఐ ఎక్సర్సైజ్ ఉంది, దానివల్ల ఐ పవర్ పెరుగుతుంది. ప్రాణాయామం వల్ల లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. యోగాసనాల వల్ల ఇమ్యూనిటీ పవర్, వైటల్ ఫోర్స్ అన్నీ పెరుగుతాయి. ధ్యానం వల్ల కూడా పెరుగుతుంది. సో బాడీ షేప్లో ఉంటుంది, ఫిట్ ఉంటుంది. ధ్యానం వల్ల మైండ్ పీస్. ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ పీస్ ఆర్ రెస్ట్ ఆర్ గెటింగ్ హ్యాపీనెస్, గివింగ్ హ్యాపీనెస్ టు ద బ్రెయిన్, మైండ్. ఇది ధ్యానం అన్నమాట. అయితే మెడిటేషన్ బెనిఫిట్స్, ఈ ధ్యాన బెనిఫిట్ చూడండి. ధ్యానం చాలా పవర్ఫుల్. కొందరు ధ్యాన యోగులే ఉంటారు, ఏదో పనులు చేసుకుంటారు అనమాట. ఇప్పుడు రైతులు, లేబర్లు ఉన్నారు, వాళ్ళకి యోగా చేయకపోయినా వ్యవసాయం పని, లేబర్ పని అదే చాలా ఎక్కువ. 9 గంటలు, 12 గంటలు, 8 గంటలు చేసేది అదే యోగాతో సమానం. టయానికి వాళ్ళు పని చేసుకొని స్నానం చేసుకుంటారు, 6 గంటలు 7 గంటలు పడుకుంటారు పల్లెటూరులో, అది ధ్యానంతో సమానం. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు చేయకూడదని ఏమి లేదు. ధ్యానం చేస్తే ఇంకా మంచిది, మంచి జన్మలు వస్తాయి, కర్మల్ని కరిగించుకోవచ్చు. స్పిరిచువాలిటీ పోతే చాలా కర్మలు కరుగుతాయి. గుడ్ డీడ్స్, మంచి కార్యాలు చేయడం వల్ల కొన్ని కర్మలు కరుగుతాయి. చాలా ఉన్నది అందులో. సో అందరూ చేయాలి. 2 ఏళ్ల నుంచి మొదలు పెడితే, 2-3 ఏళ్ల నుంచి మొదలు పెడితే పిల్లలకి, మనుషులు, మానవులు చచ్చే వరకు చేయాలన్నమాట. అదొక పార్ట్, జీవితంలో పార్ట్ లాగా మనం చేసుకోవాలి, పెట్టుకోవాలి ఫిక్స్డ్గా. పీస్, హ్యాపీనెస్, గుడ్ హెల్త్ వస్తుందండి. తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ కట్ అయిపోతాయి, యాంగర్, చికాకు అన్నీ పోతుంది. తర్వాత ఎవరైనా వైలెన్స్ చేసేవాళ్ళు కూడా చేయరు. బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ, బ్యాడ్ థాట్స్ కూడా రావు. నాన్ వెజ్ కూడా కట్ చేసేస్తుంది బాడీ, తినదు. మీకు మరి ప్రోటీను, కాల్షియము ఇవన్నీ ఎట్లా సార్ అంటారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్, పప్పు దినుసుల్లో మీకు మంచిగా ప్రోటీన్స్ ఉంటాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పప్పులు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, ఈ ఫ్లోర్ ఐటమ్స్, పిండి వంటలు రకరకాలుగా చేసి అసలు నాన్ వెజ్ పనికిరాదు. అంతకు ఉండలేకపోతే ఏం చెప్తున్నాం అంటే ఎగ్గు తినమంటున్నాం. ఎగ్గు తిప్పుకొని, ఆమ్లెటో పలగొట్టుకొని, అందులో దాంట్లో ప్రాణమేం ఉండదు. కోడి 21 రోజులు కూర్చుంటేనే కదా ప్రాణం వచ్చేది. సో అందులో ప్రాణమే లేదు, గింజ లాంటిది. అయితే ఎలర్జీ ఉన్నప్పుడు, జాండీస్ ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు అది కూడా పనికిరాదు, ఎగ్గు కూడా తినకూడదు. ఇంకా ఉండలేకపోతే పల్లెటూరులో వాళ్ళకి చెప్తున్నాం, ఏం చెప్తున్నాం అంటే ఫిష్ వరకు ఏదో ప్రవాహం లాగా వస్తుంటుంది, పోతుంటుంది, చిన్న చిన్న కర్మలతో పోతాయి. అయితే అది కూడా ఫ్లో వాటర్ మంచి ఫ్లోలో ఉండాలన్నమాట, పోతుండాలి. అటు తూముల ద్వారా, కాలువల ద్వారా, చెరువు కానీ, నది కానీ ఏదైనా ఉండొచ్చు, సోర్స్, వాటర్ సోర్సు, నీళ్లు వెళ్తుండాలి, ఇటు వస్తుండాలి, ఇన్లెట్లో, అవుట్లెట్ ద్వారా పోతుండాలి. ఆ ఫ్లోలో ఉండే ఆ ఫిష్ మంచిగా నిల్వ ఉండేది. కానీ ఏదైనా బ్యాడ్ ఫుడ్ తిని ఉండే చేపల వల్ల మళ్ళీ అలర్జీ మచ్చలు చాలా వస్తాయి. చాలామంది మన ఎలక్ట్రోహోమియోపతి, డాల్ట్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ మెడికల్ సిస్టమ్ వచ్చారు, బాగయ్యారు, బాగా అవుతున్నారు కూడా. నెక్స్ట్ ఆ ఫిష్ కూడా జాండీస్, ఫీవరు, ఏదో బాడీ ఎలర్జీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తినకూడదు. సో వెజ్ ఫుడ్ ఈజ్ సేఫ్, హెల్తీ, బెస్ట్ అండి. కూరగాయల భోజనము దానికి మించింది లేదు. కొద్దిగా బలంగా ఉండాలంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తినండి, దట్స్ ఆల్. జీవుల్ని తినకండి మళ్ళీ. ఇంకా బీఫ్, ఆవులు, ఎద్దులు, దున్నలు తిన. ఆవు పాలు శ్రేయస్కరము, గేదె పాలు శ్రేయస్కరము. ఆవులు, ఎద్దులు దున్నవి వ్యవసాయానికి వాడుకోవాలి, బండ్లు లాగడానికి, లోడ్కి, ట్రాన్స్పోర్ట్. ఎందుకంటే ఈ మెషిన్స్ గారు లేనప్పుడు అవే కదా అన్ని పొలాలు దున్నినాయి, పాలు, పెరుగు ఇచ్చినాయి, మనుషుల్ని, పక్షుల్ని బతికిచ్చినవి. అందుకని డివైన్స్ యానిమల్స్ అంటాం. ఏదో దేవుడు అంటే ఏదో ఊహించుకున్నారు. డివైన్స్ యానిమల్స్ అంటే దైవిక జీవులు, జంతువులని అన్నాం అన్నమాట. ఏది, ఒంటెలు కానీ, గుర్రాలు కానీ, ఆవులు కానీ, ఎద్దులు కానీ తినవద్దు. అవి తినేవాళ్ళు భ్రష్టులు, రాక్షసుల్లా బిహేవ్ చేస్తాను. మొద్దు పారిపోతుంది బ్రెయిన్, లావ్ అవుతారు, కొలెస్ట్రాల్, గ్యాసు, అల్సరు, కింద నుంచి మొదలు పెడితే చూడండి. ఇక ఆ చర్మం పాడైపోతుంది, పైల్, ఫీజర్, ఫిస్టులా, గ్యాసు, అల్సరు, అసిడిటీ, హైపర్ అసిడిటీ, క్యాన్సర్స్, స్కిన్ డిసీజ్, ఫ్యాటీ లివరు, తర్వాత బ్రెయిన్ ముద్దు బారిపోతుంది, బీపీ, షుగర్, ఒబేసిటీ అయిపోతారు కదా ఆటోమేటిక్, ఫ్యాట్, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బీపీ, షుగర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అన్ని బోనస్లే, ఒక 6 వస్తే ఇంకో 6 బోనస్ కింద వచ్చేస్తాయి. ఇట్లా 12-14 జబ్బులు వచ్చేస్తాయి.
కనుక ఆవు మాంసం, ఎద్దు మాంసం, దున్న మాంసం, ఒంటె మాంసం, గుర్రె మాంసం తినకూడదు. ఇంకా పంది, కుక్కలు అసలు ఏం తినొద్దు. మీరు తినాలనుకుంటే గుడ్లు తినండి, ఇంకా ఉండలేకపోతే చేపలు తినండి, అంతవరకే. కూరగాయల భోజనం శ్రేయస్కరం, మేము అదే అడ్వైజ్ చేస్తాం ప్రజలకు. అయితే ఈ రైతులు, వర్కర్లు, సినీ యాక్టర్, స్పోర్ట్స్ మ్యాన్, రాజకీయ నాయకులు ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, అక్రమ డబ్బు బాగున్న వాళ్ళు ఆగలేరు, మందు కూడా తాగుతారు. అది మందు కూడా డేంజరే. ఆల్కహాల్ కూడా, ఈ హార్డ్ ఆల్కహాల్ చాలా డేంజర్ అది. సో కూల్ డ్రింక్ అంటే సరే ఎప్పుడో పండుగ ఒక గ్లాస్ పర్వాలేదు, అది కూడా ఎక్కువ కంటిన్యూ ఉండకూడదు. మజ్జిగ, అది టీలు కూడా ఒకటి రెండు పర్వాలేదు, కొద్ది క్వాంటిటీ, కొద్ది ముందు నీళ్లు తాగండి, అది ఓకే. తర్వాత మందులు లేనిది అంటే ఇప్పుడంతా మందుల తిండి ఎక్కువ, ఏదైనా కల్తీ ఎక్కువ ఉంటుంది. ఉన్న దాంట్లో కాస్త మంచిగా శుభ్రం చేసుకోవాలి, సాల్ట్ వాటర్తో హాట్ వాటర్తో చేసుకోవాలి. ఉన్న దాంట్లో మంచిది సెలెక్ట్ చేసుకొని తినాలి. ఏదో కొంతకాలం బండి నడపాలన్నమాట. పుట్టారు కాబట్టి భూమి మీద మీ లక్ష్యం ఏదో ఉంటుంది, బాకీ ఏదో ఉంటుంది, తీర్చాలి, చేయాలి. కాబట్టి ఫ్యామిలీని పోషించాలి, పిల్లల్ని చదివించాలి, పెళ్ళిళ్ళు చేయాలి. కాబట్టి ఉన్న దాంట్లో మంచి కూరగాయలు, మంచి పండ్లు వగైరా ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడ దొరికితే చూసి అవి తీసుకోవాలి. మంచి తిండి తినాలి, వేడి తినాలి, నిల్వై పాడైనవి తినకూడదు. అలా ఏదో లైఫ్ స్పాన్ పెంచాలి. యోగా ధ్యానం తప్పక చేయాలి. నెక్స్ట్, ప్రతి ఒక్కడికి ఓ జాబ్ చేయాలి. జాబ్ అంటే ఏదో మీరు ఏదో గవర్నమెంట్ జాబ్ అని కాదు. జాబ్ అంటే ఒక పని అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఓ పని, ఓ బిజినెస్ కూడా ఒక జాబే. పని జాబే, జాబు పోస్టు అంటే ఆ చేసే పనివాడిని ఆ పోస్ట్ అంటారనమాట. ఏదో ఒక జాబు ప్రతి ఒక్కడు, ప్రైవేటో, గవర్నమెంట్, ఎన్జిఓ, ట్రస్ట్ ఏదో ఒకటి చేయాలన్నమాట. ఖాళీగా ఉండవద్దు. ఈ డెవిల్ వర్క్షాప్లు అయిపోతుంది, బ్రెయిన్ పని చేయదు. నెక్స్ట్, ఈ ధ్యానం చేస్తూ మీరు మంచి వాళ్ళు అవుతారు. మీ ఏరియాలో మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు, ఎక్స్పర్ట్స్ అవుతారు, మంచి ఉద్యోగులు అవుతారు, ఎక్స్పర్ట్స్ అవుతారు, నాయకులు అవుతారు. ఇంకా ధ్యానం చేస్తూ కఠోర ప్రాక్టీస్ చేస్తే కొన్నేళ్ళు మంచి యోగులు, ఋషులు, మహర్షులు అవుతారు మీరు. ఇది సత్యవల్లి, ఇందులో అనుమానం ఏమీ లేదు. యోగా, ధ్యానం, భక్తి, పూజ చేయని జీవుడు మృగంతో సమానము, ఓ రాక్షసుడితో సమానం అయిపోతాడు. భక్తి, పూజ అయినా చేయాలి కనీసం. వీళ్ళు ఓ స్పిరిచువల్ లైఫ్లో రానిది సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అనేది ఉండదు. ప్రతి జీవుడు యోగా, ధ్యానము చేయవలెను. ధ్యానము చేయని దేహం వ్యర్థమగును, పనిలేని దేహం దెయ్యము లాంటిది, పని వ్యాయామం చేయని జీవుడు బద్ధకస్తుడగును. పని అదే జాబు చేయని జీవుడే కాదు. మృగముల రాక్షసుడిలా ప్రవర్తించువాడు జీవుడు కాదు, వాడు రాక్షసుడు. యోగా, ధ్యానము చేయని మనిషి పని పాట, నృత్యము, సంగీతం, నవ్వు, ఆట, ఆనందం లేని కుటుంబము అది ఉన్నను లేనట్లే సుమా.
అయితే ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు అంతా అర్థమైపోతుంది సబ్జెక్టు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీకు దొరికినట్లే. ఈ క్యాంప్ క్లాసులో వివిధ క్వశ్చన్స్ చేసి ఉన్నారు పబ్లిక్, వాటికి అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చాము. మీకు ఇక్కడ షార్ట్ కట్లో డీప్గా చెప్పడం జరిగినది. 2 ఏళ్ల నుండి మనిషి చచ్చే వరకు యోగా ధ్యానం చేయాలి. జీవితంలో ఓ భాగం చేసుకోవాలి దీనిని. అలాగే స్పిరిచువాలిటీలో కూడా మునిగిపోవాలి, అంటే అంకితం అవ్వాలి. అప్పుడే ఈ జీవుడు, ఈ మానవులు సుఖ సంతోషాలతో ఉంటారు, హాయిగా జీవిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మై గాడ్ బ్లెస్ యూ. మరలా మనము నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము.